మల్లపూర్ డివిజన్ లో ఓకే. మీరు ఆ రోజు బుల్డోజర్లకు అడ్డం పడి అవును. చాలా గట్టిగా అవును. స్లోగన్స్ ఇవ్వడం అందరు కూడా చూసి చాలా వరకు కూడా ఆ బాధపడ్డటువంటి తరుణం అది. అసలు ఏం జరిగింది ఆ రోజు? వాస్తవంగా ఆ రోజు ఉదయం నుంచే స్టార్ట్ అయిపోయింది. ఉమ్, ఎవరు కూడా అందరూ పొద్దున్న లేస్తే పనులకి వెళ్ళేటోళ్ళు, జీవనాది పనులు చేసుకునేటోళ్ళు. ఉమ్, ఈ బండ్లంటే ఏదన్నా ఉంటే అక్కడ గ్రౌండ్ ఉంటది. తర్వాత కొంచెం నిర్మానుష్యంగా ఉంటది. చెట్లుంటాయి. అవి ఉమ్, తీయడానికి వచ్చిందనుకున్నాం. ఉమ్, వాస్తవంగా పెట్టడమే జేసీబీలు పెట్టడమే ఇండ్ల మీద. ఉమ్, ఘోరమైన పరిస్థితి అన్న. స్కూల్ యూనిఫామ్స్ పిల్లలై, ఉమ్, బట్టలు, ఉమ్, వాళ్ళకు ఉండేటియే కొంచెం మెటీరియల్ ఉమ్, మొత్తం అల్లనే ధ్వంసం, రేకులు అవన్నీ మొత్తం కూలగొట్టేసారు. ఇది అయిపోయిన తర్వాత దీంతో వదలలే. ఉమ్, దేవాలయాల మీద పడ్డారు. ఉమ్, మీరు మొన్న కూడా చూసారు. అవును. మన శివాలయాన్ని కూలగొట్టారు. ఉమ్, తర్వాత సాయిబాబా టెంపుల్, ఉమ్, అమ్మవారి టెంపుల్ కూడా ఉమ్. ఇవన్నీ తీసేస్తామని వచ్చారు. మరి ఇంత విధ్వంసం హైడ్రా చేస్తా ఉంటే బీజేపీ నాయకులు ఎందుకు దీని మీద మాట్లాడట్లేదు? ఎందుకంటే వాళ్ళు హిందూ దేవుళ్ళని సంబంధించి ధ్వంసం జరుగుతున్నాయని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంటారు కదా. మంచి ప్రశ్న. ఉమ్, అసలు మాకు అదే అర్థం కావట్లేదు. ఉమ్, మీరు వాళ్ళు ఓటు బ్యాంకుకు మతాన్ని వాడుకోవడం తప్ప ఉమ్, ఇప్పుడు ఈ దేవాలయాలు ఉన్నాయి, ఉమ్, ఎందుకు ఇది చేస్తున్నారు? దేవాలయాలు కాదు నా అది కూడా ఒక రాజకీయ పార్టీ. ఉమ్, పేదలు ఉండేవాళ్ళే. ఉమ్, అసలు కనీసం ఒక్కరు కూడా అక్కడ రాలేదు. ఉమ్, హైడ్రా యాక్టివిటీ మొత్తం అవన్నీ జరుగుతున్నప్పుడు ఉమ్, ఒక కాంగ్రెస్ నాయకుడు, సరే పార్టీలు ఉండే తర్వాత అక్కడ నాయకులు అయితే ఉంటారు కదా, అవును. అక్కడ నాయకులు కూడా రాలేదు. ఉమ్, ఒక మా కార్పొరేటర్ గారు ఒక్కరే వచ్చారు, ఉమ్, బీఆర్ఎస్ కార్పొరేటర్. ఉమ్, బీజేపీ నాయకులకు ఎంత మందికి ఫోన్లు చేసినా గానీ కనీసం సపోర్ట్ చేయండి, ఉమ్, పేద ప్రజలకు ఇట్లా అడ్డుపడండి, ఉమ్, మీరు సాయం చేయాలి కదా అంటే ఉమ్, అక్కడ సైడ్ కూడా దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వాళ్ళది ఇద్దరు ఒకటే, రెండు పార్టీలు ఒకటే కదా. ఉమ్, ఆల్రెడీ మేమేం చేసినా గానీ మీరు నో చెప్పొద్దు. ఉమ్, మరి వాళ్ళ అగ్రిమెంట్ ఏముందో, వాళ్ళ అండర్స్టాండింగ్ ఏముందో తెలియదు. కానీ ప్రజలు మాత్రం గమనిస్తున్నారు. ఉమ్. తప్పకుండా. అంటే అక్కడ పెద్దమ్మ గుడికి సంబంధించి ఇష్యూ జరిగినప్పుడు బీజేపీ నాయకులు పోయి పెద్ద హంగామా చేసిర్రు. అవును. మరి మీ దగ్గర ఉన్నటువంటి పోషమ్మ గుడికి సంబంధించి మాత్రం బీజేపీ నాయకులు ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు కనబడలేదు. ఎందుకు అనుకోవచ్చు? పెద్దమ్మ గుడికి పోషమ్మ గుడికి వ్యత్యాసం ఏమన్నా ఉందా? ఎట్లా చూడొచ్చు అది? ఇప్పుడు ఆ మాట అంటే దాదాపు ఏముంటదంటే, సరే దాన్ని ఇప్పుడు నేను దాన్ని వాడొచ్చో లేదు. ఉమ్, పెద్దమ్మ గుడి అంటే దాదాపుగా ఇప్పుడు అక్కడ పోయే వాళ్ళంతా పేదవాళ్ళు ఎవరు లేరు. ఉమ్, పెద్దమ్మ గుడి కంటే దాదాపు బంజారాయిల్స్ ఏరియా ఉమ్, అంతా. ఇప్పుడు దాని ట్రస్ట్ ఆయన మాజీ పీజేఆర్ గారు. ఉమ్, ఇక మరి అంతా అది అగ్రకులాలకు సంబంధించిన గుడిని చేస్తారో ఏమో తెలియదు కానీ ఉమ్, దీని మాత్రం సరే మాకైతే మేము బస్తీలలో ఉంటాం. ఉమ్, దీని విషయంలో ఇక్కడైనా బీజేపీ నాయకులు ఉన్నారు, అక్కడైనా బీజేపీ. అవును. మరి ఇక్కడ కూడా బీజేపీ నాయకులు. ఇంకా మీకు చెప్పాలి, ఉమ్, పార్లమెంట్ సభ్యులు బీజేపీ ఇక్కడ ఉమ్, ఈటెల రాజేందర్. ఉమ్. అంటే మీ ఈటెల రాజేందర్ మీ ఎంపీ ఇక్కడ ముత్యాలమ్మ టెంపుల్ కి సంబంధించి ఇష్యూ జరిగితే వెళ్ళి అక్కడ ఫైట్ చేసిండు, నిరసన కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ మీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి